Information is wealth. Hi all, welcome back to our channel Learn More Know More. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ఎడ్యుకేషన్ వెబ్సైట్ చూడబోతున్నాం. సో ఆ వెబ్సైట్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో దాంట్లో వచ్చేసరికి మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మనం ఏమేమి నేర్చుకోవచ్చు ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ఏంటో కింద మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట వెబ్సైట్. అయితే చూడు సింపుల్గా ఉంది కదా. సో వెబ్సైట్ అయితే ఇది. సో దీంట్లో ఏం కోర్స్ నేర్చుకోవాలంటే మనం చూద్దాం. అండ్ చూసేసే ముందు ఒకసారి అయితే కనుక మీరు ఎప్పుడన్నా కొత్త వెబ్సైట్ లాగిన్ అయినప్పుడు జస్ట్ మీ ఎప్పుడైతే మనకి డీటెయిల్స్ అడుగుతుంది అకౌంట్ గురించి, సో దట్ మీ ఈమెయిల్ అడ్రస్, సో మీ ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వండి. సో దట్ మీరు అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే ఇది అనమాట. సో class.ai అని చెప్పి ఈ వెబ్సైట్ లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇంకా ఏంటంటే మనకి సో వెబ్సైట్ అయితే ఇది అనమాట. క్లిక్ చేసాం కదా. సో వెబ్సైట్ అయితే సింపుల్ ఇది. సో మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను. ఓకేనా. సో ఈ వెబ్సైట్లో అంత స్పెషాలిటీ ఏముందంటే సింపుల్గా ముందు చెప్తాను డిస్క్రిప్షన్ వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొన్ని కోర్సెస్ అనేది ఫ్రీగా నేర్పిస్తుంది. సో 100+ కోర్సెస్ అనేది నేర్పిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, దీంట్లో వచ్చేసరికి ఇంక్లూడింగ్ వచ్చేసరికి చాలా ఉన్నాయి అనమాట. లైక్ పైథాన్ కానీ, లేదంటే పైథాన్ యూస్ చేసుకుని డేటా సైన్స్ కానీ, అండ్ SQL కానీ, లేదంటే డేటా సైన్సెస్ కానీ, లేదంటే మళ్ళీ క్లౌడ్స్ కానీ, లేదంటే బిగ్ డేటా కానీ, లేదంటే కనుక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది అది. అండ్ డీప్ లెర్నింగ్ ఒకటి, అండ్ ప్రాంప్ట్స్ గురించి, ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ గురించి, అండ్ ఐబిఎం క్లౌడ్ ఎసెన్షియల్ గురించి, అండ్ ఏఐ గురించి, అండ్ చాట్ బాట్స్ గురించి, అండ్ డెవలప్మెంట్ గురించి, అలా చాలా ఉన్నాయి. చాలా కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ముందుగా మనం చూద్దాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇది ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ఉంది. సో వేరే ఫైవ్ లాంగ్వేజెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 300 కోర్సెస్ అని చాలా ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా మనం ఒకవేళ మొత్తం చూసుకుంటే వెబ్సైట్ చూసేద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో వెబ్సైట్ చూస్తున్నారు కదా, వెబ్సైట్ ఇది అనమాట. ఇనీషియల్గా చూస్తున్నారు కదా, ఇక్కడ కోర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంది, అండ్ బ్యాడ్జెస్ ఉంది, అండ్ లెర్నింగ్ పాత్స్ ఉన్నాయి, అండ్ హెల్ప్ గురించి, మై లెర్నింగ్ గురించి. ఇది ఏంటంటే నా డాష్బోర్డ్ అనమాట. సో ఏం నేర్చుకున్నానంటే చెప్పి మీకు కనపడద్దు అనమాట. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ రిజిస్టర్ అవుతారో సో అది లాగిన్ అయినప్పుడు మనకి ఇలా కనపడతాం మై లెర్నింగ్స్ అని. మీరు ఏదైతే నేర్చుకున్నారో అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంకా మనం కిందకి వెళ్ళిపోతున్నాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి 100+ కోర్సెస్ ఉన్నాయి, 20+ లెర్నింగ్ పాత్స్ ఉన్నాయి, అండ్ 300+ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దీనిలో లెర్నింగ్ ఒకటే కాదు, దీనికి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి ఇస్తారన్నమాట. సో దట్ మీరు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ లానే ఉన్నాయి, కాకపోతే కొన్ని డిఫరెంట్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ అన్నీ మనకి ఏంటంటే చూపిస్తారన్నమాట. జనరేటివ్ ఆల్రెడీ ఐ థింక్ చాలామంది తెలిసి ఉంటుంది వీడియో చూసే వాళ్ళకి కూడా. సో ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి ఇన్ఫర్మేషన్, అండ్ టైం స్కేలింగ్ గురించి సో మీరు చూడొచ్చు. ఇక్కడైతే చాలా ఉన్నాయి అనమాట. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేశారు. ఇక్కడ చూడండి, ఏకంగా 3 మిలియన్ లెర్నర్స్ కూడా ఉన్నారన్నమాట దీంట్లో వచ్చేసరికి. ఓకే. సో ఇంకా వచ్చేసరికి ఇంకా మనకి కింద చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే మెయిన్ ఆప్షన్ కూడా చూసేద్దాం ఒకసారి. సో ఈ ఇంటర్ఫేస్ చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని. చూసారికి ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చూడండి. సో డోంట్ నో వేర్ టు స్టార్ట్. సో మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదా అని అడుగుతుంది. సో దట్ మీరు కాంటాక్ట్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఏఐ అని ఉంది, సంథింగ్ మిషన్ లెర్నింగ్ ఉంది, బేసిక్స్ ఉన్నాయి. సో దట్ మీరు ఎక్కడి నుంచి కాంటే అక్కడ నేర్చుకోవచ్చు అన్నమాట. పైథాన్ గురించి, లేదంటే వేరియస్ వర్షన్ గురించి, అండ్ డేటా రిలేటెడ్ సైన్సెస్ గురించి, అండ్ పైథాన్ గురించి, లేదంటే మనకి చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఎంబెడెడ్ ఏఐ కూడా ఉంది, అండ్ డేటా సైన్సెస్ కూడా, అలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో అసలు. చాలా వరకు ఏంటంటే అన్నీ ఫ్రీగా నడుస్తాయి అనమాట. అండ్ కోర్స్ ఒకటే కాదు, మీకు ఒకసారి ఇంకా దాంట్లో చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను కోర్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అసలు మనకు దీంట్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం 588 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే మొత్తం కోర్సెస్ అన్నీ కలిపి ఒక కోర్సెస్ అయితే 147 కోర్సెస్ ఉన్నాయి. ఈ వచ్చేసరికి ఏంటంటే కోర్స్ ఒకటి కాదు, ప్రాజెక్ట్స్ అన్ని రకాల దీంట్లో ఉంటాయి అన్నమాట ఆల్లో వచ్చేసరికి. ఓకేనా. అండ్ గైడెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసాక ఎన్ని ఉన్నాయో మన కోర్సెస్
ఎస్క్యూఎల్ కానీ లేదంటే కనుక డేటా సైన్సెస్ కానీ అండ్ ఇక్కడ డేటా అనాలిసిస్ విత్ పైథాన్ కానీ అండ్ ఇంట్రడక్షన్ టు క్లౌడ్ గురించి వాట్ నాట్ చాలా ఉన్నాయి, మన బొచ్చుడనే అన్నమాట. సో ఐబిఎం క్లౌడ్ గురించి ఇంత ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, సో అలాంటిది అనమాట. ఇంకా చూడండి ఇక్కడ డెవాప్స్ గురించి కూడా ఉంది అండ్ డాప్స్ ఉంది అండ్ ఆర్ ఫర్ డేటా సైన్సెస్ అని చెప్పి అదొకటి ఉంది. ఇలా చూసారుగా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ క్లాసిఫికేషన్స్ అనమాట. సో ఇవన్నీ కోర్సెసే. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఒకసారి నేను పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసారు కింద మనం ఈ ఆప్షన్ చూసాం, ఈ ఆప్షన్ ఎన్నెన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి మీరు ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఫిల్టర్ ఎందుకంటే మీకు ఫర్ సపోజ్ మీరు ఏదన్నా ఒక టాపిక్ చూస్తున్నారు, ఫర్ సపోజ్ నేను ఒక టాపిక్ చూస్తున్నాను, దీంట్లో అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి ఏంటి ఎలా మనకి ఇండివిజువల్ ఎత్తుకోలేము కాబట్టి సో టాపిక్స్ ఏమన్నా ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటంటే మన ఇక్కడ చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఫర్ సపోజ్ మీరు పర్టికులర్ టాపిక్ కోసం చూస్తున్నారు, ఫర్ సపోజ్ మీరు మన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, డేటా సైన్సెస్ చూద్దాం. ఓకేనా, డేటా సైన్సెస్ అని ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే దాంట్లో ఏదైతే కేటగిరీస్లో ఉన్నాయో సో డేటా సైన్స్ రిలేటెడ్ అన్నీ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తాయి. ఇక్కడ చూడండి డేటా సైన్స్ ఉంది, డేటా సైన్స్ మెథడాలజీ ఉంది అండ్ డేటా సైన్స్ టూల్స్ ఉన్నాయి. సో అలా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అదొక్కటే 60 ఉన్నాయన్నమాట. 5 కోర్సులు ఉన్నాయి ప్లస్ మళ్ళీ 60 ఓవరాల్గా మొత్తం ప్రాజెక్ట్స్ కానీ అన్నీ మనం ఇక్కడ చూసారా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైనా క్లిక్ చేసుకుంటే చాలు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఇది ఒకటే ఓకే, సో నాకు ఇలా కాదు నాకు 2-3 కావాలని ఉంటే కనుక మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు అది కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇందాక నేను టాపిక్ చూసాం. సో నాకు అలా కాదు, దీంట్లోనే నాకు టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డిఫికల్టీ. సో ఏంటంటే మీరు బిగినరా లేదంటే ఇంటర్మీడియటా లేదంటే అడ్వాన్స్డ్ లేదంటే ఎక్స్పర్ట్ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు చూపిస్తుంది చూడండి, ఇప్పుడు నేను బిగినర్ క్లిక్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను స్టార్టింగ్ నేర్చుకుంటాను, ఫస్ట్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో దట్ నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి కావాలి. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే బిగినర్గా ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, బిగినర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే బిగినర్స్లో ఏమేమి ఉన్నాయో సో బిగినింగ్ నుంచి అనమాట. సో మీకు ఫస్ట్ బేసిక్ చదవాలంటే బిగినింగ్ నుంచి చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నీ వచ్చేసరికి వచ్చే అన్నీ బిగినింగ్ గురించి ఉంటాయి, స్టార్టింగ్ గురించి ఫర్ బిగినర్స్ మాత్రమే. ఓకేనా, సో డిఫికల్టీ చూసాం. ప్లాట్ఫామ్. సో మీరు దేంట్లో ఏ ప్లాట్ఫామ్లో నేర్చుకుంది, సైట్లోనా లేదంటే కనుక ఇది వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ అంటే కొన్ని సైట్స్ నుంచి అది దొరుకుద్ది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ లాగా అనమాట. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ కనెక్ట్ చేస్తే సో ఐబీఎం కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఐబీఎం ట్రైనింగ్ గురించి వెళ్ళాలనుకుంటే కానీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి మనకి ఐబీఎం నుంచి వచ్చినాయి అనమాట. ఓకేనా, ఐబీఎం నుంచి కోర్సెస్ వచ్చినాయి. సో ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కటి ఐబీఎం గురించి మీరు ఏది కావాలంటే అక్కడ నేర్చుకోవచ్చు. అండ్ ఐబీఎం నుంచి మీ సర్టిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇంకేమున్నాయి మన దగ్గర లాంగ్వేజెస్. ఇందాక చెప్పాను ఆల్రెడీ లాంగ్వేజ్ కూడా మనకు ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ లేదంటే కనుక రష్యన్ కానీ లేదంటే స్పానిష్ కానీ లేదంటే యుక్రెయిన్ కానీ చాలా లాంగ్వేజ్ కూడా 4 లాంగ్వేజ్ పెట్టారు ఏకంగా చాలామంది. సో అసలు ఇది ఎవరు ఆఫర్ చేశారు ఏంటి, సో మీరు ఇక్కడ తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ చూడొచ్చు. సో అసలు ఎవరు ఆఫర్ చేశారు ఏంటి అని చెప్పి. ఇక్కడైతే కనుక మీరు ఆఫర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ డీప్ లెర్నింగ్ లేదంటే కనుక బిగ్ డేటా యూనివర్సిటీలు కానీ అలా మనకి చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ లేదు నాకు ఇదంతా తెలియదు, నేను ఇక్కడ కొత్త, నాకు మటుకి ఓన్లీ ఇండస్ట్రీ మాత్రం తెలుసు అనుకుంటే ఇండస్ట్రీస్ మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు చూసుకున్నట్టయితే మీరు ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఫర్ సపోజ్ మీరు బ్యాంకింగ్ రిలేటెడ్ మీరు కోర్స్ చేద్దాం అనుకున్నారు, మీ కోర్స్ పేరు ఏం తెలియదు అనుకుంటే ఇలాంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను బ్యాంకింగ్ కాదు, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు హెల్త్ కేర్ చూస్తున్నాను. హెల్త్ కేర్ని క్లిక్ చేసుకుంటే హెల్త్ కేర్లో ఏదైతే రిలేటెడ్ మన కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆర్ కోర్సెస్ ఉన్నాయో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకి రిజల్ట్ అయితే ఏం లేదు. సో హెల్త్ కేర్ అయితే దీంట్లో ఏం లేదు. ఓకేనా, అంటే ఇది మనం ఈ ఫిల్టర్ తీసేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు 2 ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, సో ప్లాట్ఫామ్ నేను తీసాను. ఇక్కడ చూశారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్ కేర్ సంబంధించినవి. ఇందాక నాకు నేను రెండు ఫిల్టర్లు పెట్టాను కాబట్టి రాలేదు. సో అందుకే ఇప్పుడు చూడండి ఒక ఫిల్టర్ పెట్టాను కాబట్టి ఇందాక ఏదైతే ఇది పెట్టినాం కదా సో ఇప్పుడు వచ్చినాయి చూడండి హెల్త్ కేర్ వచ్చింది చూసారా, అదే అనమాట. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వేరేదైనా సెలెక్ట్ చేస్తున్నాను.
రియల్ ఎస్టేట్ అని ఇచ్చాను. సో ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ మనకి పైకి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మళ్ళీ హెల్త్ కేర్ ఉంది. ఎందుకు హెల్త్ కేర్ ఉంది? ఆల్రెడీ మనం హెల్త్ కేర్ ఉంచాం కాబట్టి. సో ఇది అన్క్లిక్ చేస్తేనే అది ఫిల్టర్ పోతాయి. సో ఫిల్టర్ పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పెట్టుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. ఓకేనా? సో మీదైతే నేర్చుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ అయితే ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే బ్యాడ్జెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అంటే ఓవరాల్గా ఏది ఎలా ఉంది ఏంటి, అండ్ పర్సంటేజ్ ఎలా సర్వైవ్ అవుతుంది, అండ్ ఇండస్ట్రీస్ గురించి ఎలా ఉంది ఏంటి అని అది అనమాట. లెర్నింగ్ పాత్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. ఎలాగంటే ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను ఒకసారి. లెర్నింగ్ పాత్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు జెన్ ఏఐ ఉంది. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్స్ అసలు ఏమేమి తెలియాలి దాని గురించి తెలుసుకోవాలంటే, అంటే ఇంటర్లింక్ టాపిక్స్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను ఒకసారి ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు దాంట్లో అది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ దాని లింక్ అయిన కాన్సెప్ట్స్ ఏంటిది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ అబౌట్ దిస్ లెర్నింగ్ పాత్. సో ఆ పాత్ అనేది ఎలా ఉంటుంది, సో మీరే ఫార్మెట్లో నేర్చుకోవచ్చు, అండ్ 1 by 1 ఎలా నేర్చుకోవచ్చు ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. ఓకేనా? సో ఇది అనమాట. అండ్ ఇందాక మనం కోర్సెస్ ప్రకారం మనకి ఏం చూపించలేదు కదా. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఒకసారి మీకు ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు అర్థమవుద్ది అన్నమాట ఇంకా ఎలా నేర్చుకోవచ్చు ఏంటి అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి కోర్సెస్ ఉన్నాయి. సో కోర్సెస్ వచ్చేసరికి ఏదన్నా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అని. సో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేద్దాం. డేటా విజువలైజేషన్ విత్ పైథాన్. సో ఇది ఇప్పుడు నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఎన్రోల్ అనేది క్లిక్ చేసుకుంటాం. సో ఎన్రోల్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఆల్రెడీ నేను క్లిక్ చేశాను, మీకు చూపిస్తాను. అది వచ్చి చూడు, ఇక్కడ నేను ఆల్రెడీ మై లెర్నింగ్ స్టోర్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మై లెర్నింగ్కి వెళ్తే ఆల్రెడీ నేను ఏదైనా క్లిక్ చేసుకుంటే అంటే సేవ్ అవుద్ది. అదే మీరు డేటా వేరే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మీకు అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో అందుకని మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఒక SQL అనేది స్టార్ట్ చేశాను కోర్స్ వచ్చేసరికి. సో ఇంకా నాది అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొదలు పెట్టలేదు. గో టు క్లాస్ అని ఉంటుంది. సో లేదంటే కనుక కింద దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అబౌట్ అంటే మనకి సిలబస్ వచ్చేసరికి ఏమేమి ఉంటుంది ఏంటి, మీరు ఎన్రోల్ చేసుకోకముందు కూడా మీరు సిలబస్ చూడొచ్చు, అండ్ మాడ్యూల్ చూడొచ్చు. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అలా మనకి ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ మాడ్యూల్స్లో మళ్ళీ క్లాసెస్ ఏమున్నాయి ఏంటి అని ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం పైకి వెళ్ళిపోదాం ఒకసారి. సో గో టు క్లాస్ అని కొడుతున్నాను. కొట్టిన తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే అది మనకి వేరే వెబ్సైట్ అంటే సేమ్ అలాగే మనకి మెయిన్ క్లాస్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే? సో క్లాస్ వచ్చేసరికి మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి సింపుల్గా ఉంటాయి, మీకు కావాలి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఒకసారి ఆప్షన్ కూడా. సో ఇది వచ్చేసరికి క్లాస్ అనమాట. వెల్కమ్ చెప్తుంది చూడండి మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిందకు వస్తున్నాను ఇప్పుడు నేను. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో వెల్కమ్ టు SQL అండ్ రిఫరెన్స్ డేటాబేస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వీడియో, మీరు కావాలంటే ఇక్కడ చూడండి. సో వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ట్రాన్స్క్రిప్ట్ మనకి ఏదైతే మనకి ఆల్రెడీ అక్కడ జరుగుతున్న నోట్స్ లాగా మనకి ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ అవుద్ది. మీరు కావాలంటే టెక్స్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అన్నమాట. సో వెబ్సైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ, అంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది వెబ్సైట్లో అయితే. సో ప్రోగ్రెస్ గురించి అంటే డేటా గురించి అవన్నీ మామూలే. సో ఇంతలో మనం చేసాం కదా, సో దాని గురించి ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఎంతవరకు చేసుకున్నారు ఏంటి, అండ్ ఎక్కడ చేశారు ఏంటి, అండ్ ఇంకెంత కంప్లీట్ చేయాలి, అలా మనకి డిస్కషన్స్ అన్నీ మనకి దీంట్లో ఉంటాయి అనమాట. ఓకే, నేను ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాను. ఓకేనా? సో వెబ్సైట్ అయితే మనకి ఇదనమాట. ఇది వచ్చేసరికి మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి మనకి అన్నీ చాలా వరకు అనేది మనకి ఫ్రీగా దొరుకుతున్నాయి అనమాట. సో మ్యాక్సిమం చాలా ఫ్రీగా ఉన్నాయి. కొన్ని సర్టిఫికేషన్ మట్టుకి పెయిడ్ ఉన్నాయి. సో అవి చూసుకోండి ఒకసారి జాయిన్ అయ్యే ముందు, ఎన్రోల్ అయ్యే ముందు. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి ఇంకా డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ ఉన్నాయి. సో దట్ మీకు నచ్చితే కింద ఛానల్లో చెక్ చేయొచ్చు. ఓకే? అండ్ చాలా యూస్ఫుల్ లింక్స్ పెట్టాను. మీరు కొన్ని కోర్సెస్ ఫ్రీగా చేయాలనుకుంటే కదా దాంట్లో మ్యాక్సిమం చేయొచ్చు, లేదంటే నన్ను రీచ్ అవ్వచ్చు టెలిగ్రామ్ ద్వారా. ఓకే? ఆ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ కామెంట్ ఆర్ మీ సజెషన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?
సో మరి ఈ వీడియో తింటే అనమాట. ఓకే, మరి జై హింద్.